ప్రభుత్వ బెదిరింపులకు భైంసా ప్రజలు భయపడరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అన్నారు. భైంసా మల్లర్లో బీజేపీ శ్రేణులు జైలుకు వెళ్లారని ప్రజా సంగ్రామ యాత్ర సభలో అన్నారు. మత కల్లోలను అడ్డుకోవడానికి తాము దేనికైనా సిద్ధమని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భైంసా పేరుతో మైసారా మార్చి భైంసాను దత్తత తీసుకుంటామని అన్నారు. అంతేకాకుండా ఎంఐఎం పార్టీ ఉరువతరుగున భైంసా గడ్డ మీద బీజేపీ జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇక భైంసాకు భరోసా ఇవ్వడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్రని ఎంపీ బండి సంజయ్ అన్నారు. भारतीय जनता पार्टी ఎట్లా సభ పెడతారన్నారు. ఏ గడ్డ మీద ఎవని గడ్డ అని ఎవడు అనుకుంటున్నావు? ఎంఐఎం పార్టీ గడ్డ నాది. ఇక్కడ కాషాయపు జెండాకు అవకాశం లేదు. ఇక్కడ పచ్చ జెండా మాత్రమే ఎగరేస్తామని చెప్పి ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మీదకి పోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. ఏ పచ్చ జెండా ఎగరేయాలని చెప్పి ఎంఐఎం పార్టీ ఉర్రు తొలగిదో అదే గడ్డ మీదకి పోయి అదే గడ్డ మీద కాషాయపు జెండాను కమలపు జెండాను ఎగరేసి భారత్ మాతాకి జై అని గర్జించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. గాంధించిన కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్నా. ఈ రోజు కూడా మైన్సాకు రావద్దన్నారు. భారతీయ జనతా పార్టీని నిషేధించిన మైన్సాకు రావడానికి మైన్సా పాకిస్తాన్ లో ఉందా, మైన్సా బంగ్లాదేశ్ లో ఉందా, మైన్సా ఆఫ్ఘనిస్తాన్ లో ఉందా? మైన్సాకు రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వీసా తీసుకొని రావాలి.